హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేనైతే మీకు ఒక మంచి రుచికరమైన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనేది చూపించబోతున్నాను. పోహా ప్లస్ సూజీ రవ్వతో దోశ అనేది వింటేనే కాస్త కొత్తగా ఉంది కదా, టేస్టీ మాత్రం సూపర్గా ఉంటుంది. మార్నింగ్ ఈ దోశ తిన్నారంటే మీ ఎనర్జీ మాత్రం డబల్ అవుతుంది. చాలా టేస్టీగా ఉంటాయి. ఒక్కటితో కాకుండా 10 తినేసారు, అంత టేస్టీగా ఉంటాయి. ఫస్ట్ అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా మీ వరకు అయితే వస్తాయి. ముందుగా అయితే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక పాత్రలో 2 కప్పుల వరకు అయితే అటుకుల్ని నీట్గా వాష్ చేసి ఒక 10 నిమిషాల వరకు అయితే నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అటుకులు, అలాగే 1 కప్పు వరకు సూజీ రవ్వ, అలాగే 1 కప్పు వరకు పెరుగును కూడా వేసుకొని మెత్తని ఇలా పేస్ట్ లాగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే యాడ్ చేసేసుకోవాలి. వాటర్ అనేది కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనకు దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో సేమ్ అలా అయితే చేసేసుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేలాగా చూసుకోవాలి. కాస్త టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే కొద్దిగా వంట సోడా కూడా యాడ్ చేసేసుకొని మంచిగా ఒకసారి అయితే మంచిగా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మూత అనేది పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వరకు అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దోశ పెనం పెట్టుకొని పెనం అనేది కాస్త హీట్ అయిన తర్వాత ఇలా గెరిటెతోటి దోశలు ఏ విధంగా వేసుకుంటామో సేమ్ అదే విధంగా అయితే వేసేసుకోవాలి. కాస్త అంచుల వెంటదైతే ఈ విధంగా ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ అనేది వేసేసుకోవడం వల్ల మనకు మంచిగా అనేది కాలుతాయి దోశ అనేది. ఇలా వన్ సైడ్ అనేది కాలిన తర్వాత టర్న్ చేసేసుకోవాలి. మరో సైడ్ కూడా మంచిగా కలర్ అనేది వచ్చే వరకు అయితే మంచిగా కాల్చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలానే మొత్తం దోశలు అనేది కూడా రెడీ చేసుకోవాలి. 2 సైడ్లు కూడా మంచిగా కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఇది టమాటా చట్నీ అలాగే పల్లి చట్నీ ఏ కాంబినేషన్లో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. వీటికి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కమెంట్లో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోను షేర్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్.